హాయ్, వెల్కమ్ టు సినిమా దొంగ. ఈ వారం నేను దూరిపోయే సినిమా ఏంటంటే నాకు ఇష్టమైన సినిమా, మీ అందరికీ ఇష్టమైన సినిమా, సినిమా ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించిన సినిమా అదేనండి. కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు నటించిన ఒక మంచి సినిమా DVD ఇప్పుడు మీకు చూపిస్తాను. డేవిడ్ డేవిడ్ ఎక్కడ ఎక్కడ అమ్మో డేవిడ్ అదిగో డేవిడ్. అమ్మమ్మమ్మ, అవును చెట్టు మీద DVD ఎలాగెళ్ళింది? మనమే మర్చిపోయి ఉంటాం. మన డేవిడ్ ఇదే మాయమైపోయింది. అసలు మన సొంతది కాదు, రెంట్కి తెచ్చింది డేవిడ్. ఎలాగా ఏంటి? నేను డేవిడ్ని ఎదుగుతుంటాను. ఇంత లోపల మీరు ఈ సీన్ చూడండి. నమస్కారం మహారాజా. తప్పు తప్పు, తల వంచుకుని ఉంచోవాలి. తల వంచుకోవటానికి నేనేం తప్పు చేశానని? ఈడ తోటరాముడు ఎవరికి నీ తల వంచని యువకుల సాహసమే లక్ష్మి ఉజ్జయినికి అని మా పరిజనమే ఇంత చూడ ముచ్చటగా ఉంటే తర్వాత మెచ్చుకోవచ్చు గాని ముందు విచారణ జరగాలి కదూ. తిప్పలు పెట్టకుండా తప్పున ఒప్పుకుంటావుగా అబ్బాయి? నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా మహారాజా? నిజమే చెప్పబోయే. అయితే సత్రంలో గలబా చేస్తుంటే రేలంగి గారిని నేనే కొట్టాను. అబద్ధం. నేను రాణిగారి తమ్ముడు, నన్నే కొట్టానంటావు? మరి కొట్టక ఏం చేస్తాను? రాణిగారి తమ్ముడని, రాజుగారి బావునని వేరే కథ వింటూ ఉంటే వినోదానికి కూడా పన్ను కట్టమని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అవమానిస్తూ భయభాంతికి గురి చేస్తూ మీకు మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంటే నేనే కొట్టాను ప్రభు. ముమ్మాటికి ఇది నిజం. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు రాజకుమార్ని చూసి ఇద్దరు అలాగే ఇష్టపడిపోయినారు. అయితే ఈ ఇష్టం ఎక్కువైపోయింది ఎన్టీఆర్ గారికి. మళ్ళీ చూడాలనిపించింది. ఎప్పుడు? అర్ధరాత్రి చూడడానికి కోటలో ఉన్నది. కోటలోకి వెళ్ళగలగాలి. అప్పుడు కోటల ముందర పెద్ద గోడలు ఉంటాయి. ఈయన చేశారు, తాడు ఎలాగెలాగెలాగ తిప్పి అలాగేసాడు. అలాగేసి టెంగనెక్కర ఎక్కారు. ఎక్కితే అక్కడ చూసారండి ఒక అతను, ఆయన ఎస్వి రంగారావు గారు. ఎలాగా ఇలా గొట్టం వెళ్ళి ఇలాగ అదే పోతాద్దండి ఇలా చూసారండి. అలాంటి సీన్ అండి అదే. భకుడు ఎక్కడ గురు? ఉజ్జయిని రాజకోట ప్రాకారం దాటుతున్నాడురా. ఎవరు? నీవా? ఎలా వచ్చావు? ప్రాణానికి తెగించి వచ్చాను రాజకుమారి. ఏ అవసరం వచ్చిందని? నిజం చెప్పమన్నావా, అబద్ధం చెప్పమన్నావా? ఏమిటి అధిక ప్రసంగం? అబద్ధం ఎలా చెప్తావో చెప్పు. హాయిగా తోటలో పడి ఉండేవాడిని. ఓ రాజకుమారి ప్రేమ పాశంతో ఇంత దూరం తీసుకువచ్చింది. ఓహో, అయితే ఈ రాజకుమారి శీఘ్రంగా వెళ్ళమంటోంది కానీ మర్యాదగా వెళ్ళి. అయితే నిజమే చెప్తున్నారు రాజకుమారి. మిమ్మల్ని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను.
మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అందుకే ఇలా వచ్చాను రాజకుమారి, నన్ను క్షమించండి. ఏమిటది? రేలంగి గారు నన్ను పట్టుకోవడానికి సైన్యంతో వచ్చారు. నేను వెళ్తున్నాను. ఆగు. నీ ప్రేమ దక్కనప్పుడు నేను ప్రాణాలతో ఉండడం అనవసరం రాజకుమారి. నేను వెళుతున్నాను. ఇదిగో నిజం చెప్తున్నాను, నా ప్రాణాన్ని ఒకసారి కాపాడు, నిన్ను కూడా రక్షిస్తాను. అలా దాక్కు. నా ప్రాణాలు యాచించడానికి రాలేదు రాజకుమారి, మీ ప్రేమ కోసం వచ్చాను. మీరు కాదంటే వెళ్తాను. ఏమిటా మూర్ఖం, అలా దాక్కోమంటే? ప్రేమించానని చెప్పు, దాక్కుంటాను. ముందలా దాక్కో. చెప్పు రాజకుమారి, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ప్రేమిస్తాను. గోడెక్కి మేడ మీద కూర్చుని బావా నన్ను చూసి పరిగెత్తాడు. బట్టలు నేను వెంటబడి తరిమి కొట్టి ఏడ్చుకొచ్చాం. తీయించండి. దొంగతనంగా అంతఃపురంలోకి ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడమే? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చావు? నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా మహారాజా? జాగ్రత్త, తల తీయిస్తాను. ఎందుకు వచ్చావో చెప్పు. రాజకుమారిని చూడాలని వచ్చాను మహారాజా. వీని చెరసాల్లో వేయండి, ప్రొద్దున్నే ఉరి తీయండి. నాన్న క్షమించండి, ఈ అపరాధం కాచి ఎలాగైనా అతన్ని రక్షించాలి. ప్రాణానికి తెగించి పాము కట్టు నుండి నన్ను రక్షించాడు. మీకు తెలుసుగా నాన్న. కోటరాముడు, రాజకుమార్ని ప్రేమించటమే ఘనకార్యం అనుకుంటున్నావా? అందుకు తెగించటమే సాహసం అనుకుంటున్నావా? అర్హత, యోగ్యత విచారించుకోనక్కర్లా? నీకేం భవనాలా, పల్లకీలా, పరివారమా? మీ ఆశీర్వాదం ఉంటే అవన్నీ సంపాదిస్తాను మహారాజా.